నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణాలేమిటి? అల్ట్రాసౌండ్ ప్రభావం సంతానలేమిపై ఎలా ఉంటుంది? థైరాయిడ్, డయాబెటీస్, గర్భస్రావంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? సంతానలేమి సమస్యలకు కృత్రిమ గర్భధారణ పద్ధతులపై వివరాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జీవా ఫర్టిలిటీ సెంటర్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ చేకూరి సువర్చల వర్ధన్ గారు. హలో డాక్టర్ గారు. హలో అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఈ అల్ట్రాసౌండ్ అనేది ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి పాత్ర పోషిస్తుందంటారు? అల్ట్రాసౌండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేటివ్ టూల్ అండి. అంటే మేము ఎలానో బ్లడ్ టెస్ట్లు వగేరా చేస్తామండి టు సీ హౌ ద హార్మోన్స్ ఏంటంటే ఇవి సిగ్నల్స్ అనమాట. బ్రెయిన్ నుంచి అండాశయాలకు వెళ్తాయి, గర్భసంచికి వెళ్తాయి, అక్కడ నుంచి అవి బ్లడ్ ఫ్లో అనేది బాగుంటుంది, అండాలు అనేవి విడుదలవుతాయి. ఈ సిగ్నల్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట ప్రెగ్నెన్సీ రావడానికి. కాకపోతే ఇవి బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గర్భసంచి లోపల ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆకారంలో కానీ లేదా ఇంకా వేరేది ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటప్పుడు అల్ట్రాసౌండ్ తప్ప కనుక్కోవడానికి ఇంకా వేరే మార్గం లేదు ఇనిషియలీ. అఫ్కోర్స్ తర్వాత హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ అవన్నీ చేస్తారంటే దూరబీనేసి గర్భసంచిలో చూడొచ్చు. కానీ ఇనిషియలీ రాగానే పేషెంట్ పీరియడ్కి 2వ రోజు ఎస్పెషలీ ఒక అల్ట్రాసౌండ్ చేశారే అనుకోండి, అండాశయాల్లో ఎన్ని అండాలు పెరుగుతున్నాయి, అవి పీసీఓడి ఉందా లేదా గర్భసంచిలో ఏదైనా ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఉన్నాయా, అడినోమయోసిస్ అంటే ఇంకా ఏదైనా అతుకుడు ఉందా, లేదా ఈ మన ఎండోమెట్రియోసిస్ వల్ల ప్రాబ్లం ఉందా, లోపల డిస్టార్షన్ ఉందా, చిన్నప్పటి నుంచి పుట్టుకతోటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఉన్న షేప్ ఏదైనా డిస్టార్ట్ అయ్యి హాఫ్ యూట్రస్సే ఉందా, 2 రకాలుగా 2 హార్న్స్ అంటాము, 2 ఉన్నాయా, అలాంటివన్నీ చూడడానికి అల్ట్రాసోనోగ్రఫీ ఉంటుంది. అల్ట్రాసౌండ్ మెషిన్ ఎంత అడ్వాన్స్డ్ ఉందో అంత అడ్వాన్స్డ్గా లోపల మనం చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాకపోతే నో అల్ట్రాసౌండ్ మెషిన్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ కెన్ సీ ద బ్లడ్ ఫ్లో. అంటే బ్లడ్ ఫ్లో అంటే చూడొచ్చు ఎలా ఉందో బ్లడ్ ఫ్లో, కాకపోతే జీన్ లెవెల్లో ఎలా ఉందో అవన్నీ చూడలేము. అంటే సరిగా క్రోమోజోమ్స్ లెవెల్లో, జీన్ లెవెల్లో అదంతా చూడలేము. కాకపోతే ఈ అల్ట్రాసౌండ్తో డెఫినెట్గా గర్భసంచిలో, అండాశయాల్లో అన్నీ బాగున్నాయి అనేది చూడొచ్చు. ఇప్పుడు ఏజ్ 30 కన్నా తక్కువ ఉందనుకోండి, కానీ బాడీ 40 లాగా ఉందనుకోండి, అది కూడా మనకు అల్ట్రాసౌండ్లో తెలిసి వస్తుంది. అంటే అండాశయాలు లో అండాలు ఉండవు, గర్భసంచి ఆకారం బాగుండదు, మిస్క్యారేజెస్ అవుతుంటే తెలుస్తుంది అసలు ఎందుకు అవుతున్నాయి అని. సో అల్ట్రాసౌండ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ అంటే ఒక యంత్రం అనమాట. మేము అది వాడి కన్క్లూజన్కి రావడానికి ఈజీ ఉంటుంది అనమాట. కొంతమందిలో తరచూ మిస్క్యారేజెస్ అవుతుంటాయి. సో ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్లో తేడా ఏంటండి అసలు? అంటే రికరెంట్ మిస్క్యారేజెస్కి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీకి చాలా క్లోజ్ కనెక్షన్ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్టడీస్ వచ్చాయి అండ్ ఎన్నేళ్ల నుంచి జరిగిన రీసెర్చ్ బట్టి ఏం తేలిందంటే మిస్క్యారేజెస్ అబౌట్ 10 to 15 నార్మల్గా పర్సంటేజ్ అవుతాయి నార్మల్ పాపులేషన్లో. ఫర్గెట్ అబౌట్ ఐవీఎఫ్ అండ్ ఆల్ దాట్ అండి. నార్మల్ పాపులేషన్లో కూడా మీరు వినే ఉంటారు, ఫస్ట్ బేబీ మిస్క్యారీ అయిపోయింది, ఫస్ట్ మంత్లో అబార్షన్ అయిపోయింది, 3rd month 4th month అంటుంటారు. సో ఉన్న పాపులేషన్లోనే మనకి ఒక 15 to 20% నార్మల్ మిస్క్యారేజెస్ ఉంటాయి. అందులో మిస్క్యారేజెస్లో వెన్ దే డిడ్ క్రోమోజోమల్ ఈ లేట్ అయిన అబ్నార్మాలిటీ మిస్క్యారేజెస్లో ఆ బేబీ నుంచి క్రోమోజోమ్స్ తీసి అనలైజ్ చేయడం జరిగింది. సో అది చూసినప్పుడు ఏం తెలిసిందంటే అబ్నార్మాలిటీస్ బేబీలో చాలా ఉన్నాయి. అండ్ ఎంత పర్సంటేజ్ అంటే ఒక 50% మిస్క్యారేజెస్లో 50% వాటిలో, అంటే ఒక 100లో 50లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. సో ఇమాజిన్ ఏజ్ తక్కువ ఉన్న ఏదున్నా దెర్ ఇస్ అ హై ఛాన్స్ మిస్క్యారేజ్ అయిన బేబీలో అబ్నార్మాలిటీ ఉండడం. ఇవి ఎందుకు అవుతాయి అసలు ఏంటి అంటే బేసిక్గా కూడా అండాల్లో క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇది టర్మ్కి వెళ్ళిందంటే ఆఫ్ కోర్స్ 90% వరకు టర్మ్కి వెళ్ళిందంటే ఏజ్ తక్కువ ఉందంటే ఫీమేల్ ఏజ్ డెఫినెట్గా నార్మల్ బేబీ పుట్టే అవకాశాలు ఉంటాయి. అది న్యాచురల్గానే టర్మినేట్ అయిపోయింది అనుకోండి, మిస్క్యారీ అయింది, అబార్షన్ అంటారే, అది అయిపోతే అది నేచర్స్ వే ఆఫ్ సెలెక్టింగ్. అది క్రోమోజోమ్గా బాగాలేకపోతే అది ముందుకు వెళ్ళదనమాట. సో అది అబార్ట్ అయిపోతుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ మిస్క్యారేజెస్కి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీకి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ క్రోమోజోమల్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి, ఈ మిస్క్యారేజెస్ అనేవి ఎక్కువ అవుతాయి.
ప్రెగ్నెన్సీ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అవుతుంది. అంటే 35 దాటింది అనుకోండి, హై రిస్కే కదా, ఇప్పుడు గర్భసంచికి బ్లడ్ ఫ్లో ఉందో లేదో, తల్లికి డయాబెటీసో హైపర్ టెన్షనో తెలీదు, ఇంకోటి ఈ బేబీలో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలీదు. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెషియస్ ఎందుకంటే రాక వచ్చిన ప్రెగ్నెన్సీ. సో ఇట్స్ అ వెరీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఒకసారి పెళ్ళయిందంటే ద ఫస్ట్ స్టెప్ ఇఫ్ అ కపుల్ వాంట్స్ టు హ్యావ్ అ చైల్డ్ ఇస్ ప్లానింగ్ అనమాట. బిఫోర్ 30 చేసుకుంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా తక్కువ ఉంటాయి. రైట్, కాలర్ తీసుకుందామండి. శ్రీలత గారు కడప నుంచి. శ్రీలత గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి శ్రీలత గారు, మీ సమస్య ఏంటో కొంచెం శ్రీలత గారు కొంచెం గట్టిగా మాట్లాడరా? ఏం లేదు మేడం, నాకు సమస్య కాదండి, మా చెల్లికి ఏమైనా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. ఏంటమ్మా మళ్ళీ చెప్పమ్మా శ్రీలత. మా చెల్లికి మ్యారేజ్ అయ్యి 4 years అయింది మేడం. ఆమెకి ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు. ఓకే, వయసు ఎంతమ్మా మీ చెల్లికి? ఇప్పుడు 22 మేడం. 22. ఓకే, పరీక్షలు ఏమైనా చేయించారా? ఈ బ్లడ్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్? మాకు మేడం కాల్ కట్. కాదమ్మా, అస్సలు క్లియర్ లేదు. రైట్, ఇంకో కాలర్ తీసుకుందామా. భాగ్యలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. భాగ్యలక్ష్మి గారు నమస్తే అండి. హలో నమస్తే మేడం. మాట్లాడండి అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండమ్మా. మేడం ఇట్లా మా మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. అయితే మేము హాస్పిటల్ కి 1 year నుంచి కన్సల్ట్ అవుతున్నాము. అయితే మేడం అన్నది లోపల ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, 3 months మెడిసిన్స్ వాడండి తగ్గుతుంది అని చెప్పింది. ఓకే, అయితే 3 months మెడిసిన్స్ వాడాము, తగ్గింది, బానే ఉంది అనింది. 3 times ఐఐ కూడా చేశారు, అది ఫెయిల్ అయింది మేడం. ఓకేమా. నెక్స్ట్ అంటే ఫస్ట్ చైల్డ్ ఉన్నాడు, బాబు ఉన్నాడు, సెకండ్ కోసం చూస్తున్నాను. సెకండ్ కోసం. నీ వయసు ఎంతమ్మా? నా 23 మేడం. 23. ఓకే, సో 23 అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ముందు ఒక బాబు పుట్టేసిన తర్వాత మీరు సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు కాబట్టి అవ్వకపోతే దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. మీ డాక్టర్ గారు అన్నట్టు లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ప్రీవియస్ ప్రెగ్నెన్సీ నుంచి, ఎన్ని రోజులు ఉండకపోవచ్చు, బట్ ఏదైనా యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా అలాంటివన్నా మీకు ఆవిడ గమనించుంటారు. కాకపోతే ఇన్ఫర్టిలిటీకి కారణం ఏమన్నా కావచ్చు. ప్రీవియస్ ప్రెగ్నెన్సీ వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి ట్యూబ్స్లో బ్లాకేజ్ రావడము, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ ఉంటాయి. మీకు ఐయుఐ చేస్తారు కానీ ట్యూబ్స్ టెస్ట్ తప్పకుండా చేయాలమ్మా. ప్రీవియస్ ప్రెగ్నెన్సీ ఉంది కదా అని అనుకోకండి, ఎందుకంటే బాడీలో ఎన్నో మార్పులు వస్తాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మన బాడీ మారుతుంది, అండ్ ఆ మార్పులు ఏంటంటే ఏజ్తో వచ్చే లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చే మార్పుల వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, అండాల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, అండ్ గర్భసంచిలో కూడా రావచ్చు. ఇంకోటి, నీ వయసు ముందు ఎంత ఉందో అంతకన్నా కొంచెం ఎక్కువ ఉంది, 23, 24 ఉన్నావు. అందుకని మరి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు, అంటే మీ అండాల్లో గొప్ప ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు. కానీ ఒకసారి పీరియడ్కి 2 రోజు వచ్చామనుకో, అప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసి, ట్యూబ్ టెస్ట్ కూడా ఆ సైకిల్లో చేసి, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవా తప్పకుండా చూసి, 23 కాబట్టి ఐయుఐ ట్యూబ్ టెస్ట్ చేశాకనే ప్లాన్ చేయాలమ్మా. ఆ తర్వాత ఐవీఎఫ్ గురించి మాట్లాడొచ్చు. రైట్, ఇంకో కాల్ రండి. వైజాగ్ నుంచి జ్యోత్స్న గారు లైన్లో ఉన్నారు. జ్యోత్స్న గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. సరే డాక్టర్ గారు నమస్తే. నమస్తే జ్యోత్స్న గారు, చెప్పండి. నా ఏజ్ 30 years మేడం. నెక్స్ట్ ఏంటంటే నాకు ట్యూబుల్ టెస్ట్ చేశారు, ఒక ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పారు మాట లెఫ్ట్ సైడ్. ఓకే, అది ప్రాబ్లం మాట. నీ వయసు ఎంత అండి? దానివల్ల ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నాం. రైట్, మీ వయసు ఎంత అండి? నాది 30 అండి. 30. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది? మాది 7 years అయిందండి. రైట్ జ్యోత్స్న గారు, చాలా ఇండికేషన్స్ ఉన్నాయి మీరు ఏదైనా చేసినా తొందరగా చేయాలని. ఎస్, ఒక సైడ్ బ్లాక్ ఉందంటే దాంతోటే నేనేం చెప్తానంటే, ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఏం చెప్పగలుగుతానంటే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ హాఫ్ అయిపోయింది అక్కడ. మీకు ఎక్కడైతే 2 ట్యూబ్స్ ఉంటే ఏ సైడ్ అన్న అండం పెడిగితే మీరు ట్రై చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మీరేమవుంది, ఆ బ్లాక్ ఉన్న సైడ్ ఎగ్ పెరిగింది అనుకోండి, ఆ నెల మీరు ట్రై చేయలేరు.
ఆపోజిట్ సైడ్ ఏ సైడ్ అయితే ఓపెన్ ఉందో ఆ సైడ్ అండం వచ్చినప్పుడే మీరు ట్రై చేయడం జరుగుతుంది. 30 years, 3 years మ్యారీడ్ లైఫ్, 7 years అన్నారు, 3 years అన్నారు, ఏదైనా 3 అయినా 7 అయినా ఇది కొంచెము రిస్క్ పెరిగే ఏజ్ అనమాట. అంటే అబ్నార్మాలిటీ వచ్చేస్తుందని నేను చెప్పట్లేదండి, ఇక్కడ నుంచి కొంచెం ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో 30 yearsకి ఏంటంటే మీరు ఐవీఎఫ్ చేయించుకుంటే కూడా 40 to 50% ఛాన్స్ ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఐవీఎఫ్కి వెళ్ళిపోతే సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని ఊరికే మీరు వదిలేసి 35కి వచ్చారనుకోండి, అక్కడ అండాలు ఉండవు, ట్యూబ్ ఎలానో లేదు, గర్భసంచి కూడా ఎంతో కొంత కాంప్రమైజ్ అవుతుంది. కాబట్టి ఇదే కరెక్ట్ ఏజ్ ఐవీఎఫ్ చేయించుకుంటే సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. రైట్, హైదరాబాద్ నుంచి జ్యోతి గారు లైన్లో ఉన్నారు. హలో జ్యోతి గారు. హలో, నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు ఉన్నారా మేడం? నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా కూతురు అండి, 25 సంవత్సరాలు ఉంటుంది. హలో, చెప్పమ్మా. ఓకేమా. అయితే మొన్న ప్రెగ్నెన్సీ వచ్చింది 2 months ముందు. అయితే అదే స్కానింగ్ చేయమన్నారు మేడం. మళ్ళీ స్కానింగ్ చేసినాం 3వ నెల వచ్చిన తర్వాత. చేస్తే అందులో హార్ట్ బీట్ లేదని చెప్పి అన్నారు మేడం. ఓకేమా, తెలుస్తుందా మేడం అట్లా 2 months? తప్పకుండా తెలుస్తుందమ్మా, తెలుస్తుందా? తప్పకుండా తెలుస్తుంది. సో హార్ట్ బీట్ లేదన్నప్పుడు తీసేసారమ్మా? తీసేసుకోమని చెప్పింది మేడము. తీసేసినాము. తర్వాత ఇప్పుడు తొందరగానే ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా అలా మేడం వల్ల? తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. యంగ్ ఏజ్ ఆల్రెడీ ప్రీవియస్ వచ్చింది కాబట్టి నేను అన్నట్టు ఏంటంటే సహజంగా కూడా ఒక 10 to 15% మిస్క్యారేజ్ రేట్ ఉంటుందమ్మా నార్మల్ పాపులేషన్లో. అంటే అందరికీ కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు అస్సలు తెలియదు. కొన్నిసార్లు అంటారు చూడండి, ఒక 2 months తర్వాత డిలేడ్ వచ్చింది పీరియడ్ అని, కొన్నిసార్లు అంటారు కొంచెం బ్లీడింగ్ అయ్యి వెళ్ళిపోయింది అంటారు. సో ఇలాంటివన్నీ సూచనలు అనమాట మిస్క్యారేజెస్కి, అబార్షన్కి. సో ఇలా హార్ట్ బీట్ రాకపోతే ప్రెగ్నెన్సీ ముందుకు సాగనట్టు. అలాంటప్పుడు తీసేస్తే ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేయొచ్చు. యంగ్ చిన్న వయసు కాబట్టి తప్పకుండా మళ్ళీ ట్రై చేయొచ్చమ్మా. రైట్, ఇంకో కాల్ రండి. ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. హలో ప్రసాద్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ఓకే అండి. మాకు సంతానం లేదండి. ఓకే అండి, ఏమన్నా పరీక్షలు చేయించుకున్నారా? ట్యూబుల్ బ్లాక్ అని వస్తుంది మేడం. కొద్దిగా గర్భసంచి కొద్దిగా చిన్నగా అంటున్నారు. మీ ఆవిడ వయసు ఎంతండి? 38 అండి. 38. అండ్ మీ వయసు? నా వయసు 40 అండి. అండ్ వీరకణాల పరీక్ష చేయించారండి? నార్మల్గా ఉన్నాయండి. రైట్ అండి. సో మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నానండి, ట్యూబుల్ బ్లాక్స్ ఏజ్ 38. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ 38 అదొక పెద్ద ఫ్యాక్టర్. మీరు వెంటనే వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. చేసిన కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నమాట. బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఐవీఎఫ్కి నేను ఎందుకు చెప్తున్నాను, టెస్ట్ ట్యూబ్ బేబీస్కి మీరు ఎందుకు వెళ్ళిపోవాలంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. మీరు ఇప్పుడు డిలే చేసి ట్యూబ్ ఇంకొక 5 ఏళ్ల తర్వాత అండాల క్వాలిటీ కూడా ఉండదు. ట్యూబుల్ బ్లాక్ ఉన్న వాళ్ళు 25కి వచ్చినా 30కి వచ్చినా ఎప్పుడు వచ్చినా ఆ పద్ధతి అనేది అదే ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఏంటంటే లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ ఓపెన్ చేయాలని చూస్తాము. అది అవ్వకపోతే తప్పకుండా పేషెంట్ ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళ అండాశయాలతో ప్రాబ్లం ఉండదు. ఇలాంటి పేషెంట్ కుట్టి ట్యూబుల్ బ్లాక్ ఉంటుంది, గర్భసంచి బాగుంటుంది, అండాశయాలు బాగుంటాయి. సో ఐవీఎఫ్కి వెళ్ళిపోతే ఏంటంటే అండాశయాల నుంచి అండాలు తీసి ఎంబ్రియోస్ ల్యాబ్లో తయారు చేసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో మీ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ చాలా బాగుంటుంది. కానీ 38కి మరీ 30కి ఉన్న సక్సెస్ ఉండదండి. మీకు ఒక 30 to 40% సక్సెస్ రేట్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే పీరియడ్కి 2వ రోజు మీ ఆవిడ వచ్చారనుకోండి, ఒక స్కాన్ చేసి అండాశయాల పవర్ చూసి, అంటే ఎన్ని అండాలు రావచ్చు, క్వాలిటీ ఎలా ఉండొచ్చు అనేది అన్నీ చూసి త్వరగా మీరు ట్రీట్మెంట్లో దిగిపోతే సక్సెస్ అనేది వస్తుందన్నమాట. రైట్, ఇంకో కాల్ రండి. రేవతి గారు లైన్లో ఉన్నారు. రేవతి గారు కడప నుంచి. నమస్తే అమ్మా రేవతి గారు, చెప్పండి రేవతి గారు. నమస్తే మేడం. నమస్తే మా. నమస్తే మేడం. నమస్తే మా. మేడం నాకు 27 సంవత్సరాలండి. ఎన్నిమా? 27 సంవత్సరాలండి నాకు. ఓకే. ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. నాకు బాబు పుట్టిన తర్వాత 7 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ వచ్చింది.
ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నాకు అబార్షన్ అయిపోయింది, పాప కడుపులోనే చనిపోయిందని చెప్పి అన్నారు. ఓకేమ్మా. సిజరీన్ అయిన తర్వాత కాలంతా ఒక వాపు వచ్చేసింది మేడం. అది టీవీడీ ప్రాబ్లం అని చెప్పి అన్నారు. ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే. పాప చనిపోయినాక మళ్ళీ 6 నెలలకి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఏమైందమ్మా? ప్రెగ్నెన్సీ పాప చనిపోయినాక ఒక సంవత్సరం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓకే. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి, థర్డ్ది. తర్వాత అది కూడా అబార్షన్ అయిపోయిందండి. రైట్. మీ వయసు ఎంతమ్మా? 27 సంవత్సరాలు. సో లాస్ట్ ప్రెగ్నెన్సీ అది అబార్షన్ అయినప్పుడు మీ వయసు ఎంత అప్పుడు? అప్పటికి 32 వచ్చినాయి మేడం. 32 వచ్చాయి. అండి అబార్షన్కి చాలా కారణాలు ఉండొచ్చు. మీకు డీవీటీ ఉందే అని కూడా చెప్తున్నారు. సో దాంతో కూడా కొంచెము ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అవన్నీ కూడా ఉండొచ్చు. కాకపోతే అది థరోగా ఎగ్జామిన్ చేయాలమ్మా. మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేసేయడం కన్నా చేసే ముందు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయాలి. ఏముందో ప్రాబ్లం, ప్రెగ్నెన్సీ వచ్చి ఎందుకు పోతుందో, క్యారియోటైప్ అంటే క్రోమోజోమల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా? అఫ్కోర్స్ ఇప్పుడు మీరు అడగచ్చు, నాకు ఆల్రెడీ బాబు ఉన్నాడు కదా. కానీ ఏంటంటే అప్పుడు మీ వయసు వేరేగా ఉండే, ఇప్పుడు వయసు వేరేగా ఉంది. కాబట్టి మీ ఏజ్ బట్టి వచ్చే కారణాలా ఇవి, లేదా ఫస్ట్ ప్రెగ్నెన్సీతో వచ్చిన కాంప్లికేషన్సా, సరిగా అన్నీ చూసుకొని తర్వాతనే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలండి. బహుశా మీరు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ముందు అసలు ఎందుకు ఆగట్లేదు అది అనేది ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు ఉన్న రిపోర్ట్లు అన్నీ తీసుకొస్తే ఆ రిపోర్ట్లు అవన్నీ చూసి కరెక్ట్గా సలహా ఇస్తామండి. రైట్. ఇంకో కాల్ రండి. నెల్లూరు నుంచి విజయ గారు ఉన్నారు. హలో హలో విజయ్ గారు. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదండి, అదే మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఫస్ట్ టైం వచ్చేసి ట్యూబర్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. సెకండ్ టైం కూడా వచ్చి మళ్ళీ ఫెయిల్ అయింది. ఎట్లా అంటే దానికి సజెషన్ ఏందని మేడం గారిని అడగదాన్ని. అయితే ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒక ట్యూబ్ తీసేశారండి? లేదండి, తీయలేదు. అది టాబ్లెట్ ఏదో ఇచ్చినారు. ఓకే. ఆ టాబ్లెట్ వల్ల ఇదయింది. టాబ్లెట్ వల్ల అయిపోయింది. ఇప్పుడు మీ ఆవిడ వయసు ఎంత అండి? వయసా 28. ఓకే. మీ పరీక్షలు చేయించారా? మీ వీర్యకణాల పరీక్ష ఏమన్నా చేయించి రిపోర్ట్ ఏమన్నా? అన్ని చేయించాము. బట్ ఏంటంటే అదే డాక్టర్స్ చెప్పింది ఏంటంటే వర్క్ ప్రెషర్స్ తగ్గించుకోండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి అది కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అని. రిపోర్ట్ నార్మల్ ఉందండి? రిపోర్ట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. వెరీ గుడ్. యా, డెఫినెట్ గా అంటే మీ వైపు మీ గురించి చెప్పాలంటే డెఫినెట్ గా స్ట్రెస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఈ వీరకణాలు ఏంటంటే మిలియన్స్లో రిపోర్ట్ చేస్తామన్నమాట మేము. మీ రిపోర్ట్లో కూడా మిలియన్స్ పర్ ఎంఎల్ అని చదివి ఉంటారు మీరు. ఆ మిలియన్స్ ఉండేసరికి ఏంటంటే ఓ వెరీ నైస్, స్పర్మ్ కౌంట్ చాలా బాగుంది, ప్రాబ్లం లేదు, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మిలియన్స్ కదా, ఒకటి కావాలి మనకు అనుకుంటాం. కాకపోతే ద క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అవర్ మెంటల్ స్ట్రెస్ అండ్ తినే ఫుడ్, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, లైఫ్ స్టైల్, ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉంటే దాని క్వాలిటీ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. నంబర్ అంతే ఉంటుంది మిలియన్స్లో, కాకపోతే కెపాసిటీ టు ఫర్టిలైజ్ అండ్ ఎగ్ కూడా ఉండాలి కదా, అది తగ్గిపోతూ ఉంటుంది. సో మీ డాక్టర్ గారు అన్నట్టు స్ట్రెస్ తప్పకుండా తగ్గించండి. దాంతో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెండో సైడ్ ఏంటి, మీ ఆవిడది బేసిక్గా ఏంటంటే ఏజ్, ఎస్ డెఫినెట్లీ 38 అన్నారు కదండి. షీఈ్ 38 యూ సెడ్, ఆర్ ఈవెన్ ఇఫ్ షీఈ్ 28 అన్నారు. కాబట్టి 28 ఇస్ అండర్ 30, సో ఇంకా ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంది. ఈ ఫస్ట్ టైం ఎక్టోపిక్ వచ్చిందంటే, ఎక్టోపిక్ వస్తే అండి కొన్నిసార్లు అలాంటప్పుడు ఏంటంటే ఈ ట్యూబ్ అన్నా తీసేస్తారు. మీ ఆవిడకి ఫార్చునేట్ ట్యూబ్ తీయలేదు. సో ఒక్కసారి ట్యూబ్ టెస్ట్ చేయించుకుని 2 ఓపెన్ ఉంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ట్రై చేయండి. 28 ఇస్ నాట్ అ బిగ్ ఏజ్. ఓవ్యులేషన్ ఇండక్షన్లో ఏంటంటే ట్యాబ్లెట్స్ ఇచ్చి అండం పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాము. అది విడుదలవడానికి ఒక చిన్న ఇంజెక్షన్ ఉంటుంది. విడుదల అయినప్పుడు దిస్ ఈజ్ అ గుడ్ టైం, ఈ పీరియడ్ టు ఆ పీరియడ్ మీరు ఈ 4-5 days మీరు న్యాచురల్గా ట్రై చేయండి అని చెప్తామన్నమాట. అది మీకు ఒక 2-3 months వర్కౌట్ అవ్వలేదనుకోండి, అలాంటప్పుడు ఐయుఐకి వెళ్ళిపోండి, ఇంట్రాయూట్రైన్ ఇన్సిమినేషన్. ఇందులో ఏంటంటే
ఐయుఐ అని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏంటంటే సేమ్ పద్ధతి, టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అయిన తర్వాత, అండం విడుదల అయిన తర్వాత మీ వీర్య కణాలు ల్యాబ్లో తీసుకొని ప్రాసెస్ చేసి వాటిని గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ 20% వరకు పెరుగుతుంది. సో ఇదొక 2-3 మంత్స్ ట్రై చేయండి. తర్వాత ఐవీఎఫ్ గురించి ఆలోచించవచ్చు. కాకపోతే 30 లోపల మీరు ఐవీఎఫ్కి కూడా ప్లాన్ చేసేయడం మంచిది, ఎందుకంటే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో ద యంగర్ ద ఉమెన్స్ ఏజ్ సక్సెస్ అనేది హై ఉంటుంది. చిన్న వయసులో వస్తే సక్సెస్ బాగా ఇవ్వగలుగుతాం. రైట్. ఎల్ఏ గారు ఉన్నారండి లైన్లో, నాగర్ కర్నూలు నుంచి. హలో ఎల్ఏ గారు, నమస్తే అండి. హలో, చెప్పండి మీ సమస్య ఏంటో. హలో నమస్కారం అండి, చెప్పండి. మేడం, మాకు మ్యారేజ్ 5 years అవుతుంది మేడం. అన్ని టెస్టులు కూడా చేయించుకున్నాము. ఆమె ట్యూబ్ టెస్ట్ కూడా అయిపోయింది, ఓకే అండి. బాగానే ఉందని అన్నారు. నాది సెమినల్ అనాలిసిస్ టెస్ట్ కూడా చేయించాను. అంటే యాక్టివ్ మొటిలిటీ తెలుస్తుండే కదా మేడం? యాక్టివ్ మొటిలిటీ ఎన్ని ఉన్నాయండి? బొత్తిగా లేవా? 30% ఉందని అన్నారు. సారీ అండి, ఏం పర్సెంట్? 30%. 30%. కౌంట్ ఎంత ఉందండి? కౌంట్ వచ్చేసి 159 మిలియన్. ఎల్ఏ గారు, ఈ 30% మంచి మొటిలిటీ అండి, నాట్ టు వరీ. కాకపోతే ఏంటంటే ఇది ఐయుఐకి అంటే ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో, మీ వీర్య కణాలు తీసుకొని ల్యాబ్లో ప్రాసెస్ చేసి గర్భసంచిలోకి వేసే ప్రొసీజర్ ఉంటుందో దానికి తప్పకుండా పనికి రావచ్చు. ఎందుకంటే 150 మిలియన్ అంటున్నారు. సో ద కౌంట్ ఈజ్ వెరీ గుడ్. మొటిలిటీ అనేది మేము ల్యాబ్లో ఏంటంటే ప్రాసెస్ చేశాక ఈ స్పర్మ్స్ అనే వాటిని బాలేని స్పర్మ్స్ నుంచి సెపరేట్ చేస్తామండి, బాగున్నవే తీసుకొని గర్భసంచిలోకి వేస్తాం. అలాంటి ప్రొసీజర్లో ఏమవుతుందంటే మొటిలిటీ అనేది పెరుగుతుంది. సో 30% ఉంటే ఒక 40-50% దాకా రావచ్చు. కాబట్టి తప్పకుండా మీరు ఒక ఐయుఐ ట్రై చేయండి. నేను వేరే ఫ్యాక్టర్స్ అడగలేదు, లైక్ మీ ఆవిడ వయసు, పెళ్ళి ఎన్నేళ్ళైంది, ట్యూబ్స్ బాగున్నాయా, గర్భసంచి బాగుందా, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా, అవన్నీ చూసుకోవాలి తప్పకుండా. కానీ మీకు ఐయుఐ మీ రిపోర్ట్ బట్టి చెప్తున్నాను, మీరు వెంటనే ఐవీఎఫ్కి వచ్చేయాలని అసలు అవసరం లేదు. 30% ఈజ్ అ వెరీ గుడ్ మొటిలిటీ. దాంతో మీరు ఐయుఐ చేయించుకోండి ఒకసారో 2 సార్లు ఏజ్ బట్టి. ఆ తర్వాత ఐవీఎఫ్ ఆలోచించండి. రైట్. డాక్టర్ గారు, ఈ మధ్య థైరాయిడ్ సమస్య ఎక్కువైపోయింది. ఎవరి నోట విన్నా థైరాయిడ్ ఉందని వింటున్నాం. సో ఈ థైరాయిడ్ మూలంగా కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? తప్పకుండా అండి. సో థైరాయిడ్ ఏంటంటే హైపో ఉన్నా హైపర్ ఉన్నా, ఎస్పెషలీ హైపర్ ఉన్నప్పుడు మిస్క్యారేజ్ రేట్ ఇస్ హై. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డేటా అండ్ స్టడీస్ ఆల్రెడీ దట్ హైపర్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో గర్భసంచి దాటేసి బేబీ దగ్గరికి వెళ్ళి ఆ డిస్రప్షన్స్ చేస్తాయి. సో మిస్క్యారేజ్ రేట్ అనేది హై ఉంటుంది, అబార్షన్ అనేది హై ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు లేదా పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్గా ఉన్నాయనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, ఒక్క చెకప్ చేయించుకోవడం మంచిది. ఎస్పెషలీ టీనేజర్ అమ్మాయి ఉన్నప్పుడు లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటంటే ఇర్రెగ్యులర్ ఉన్నాయంటే ఒకసారి గైనకాలజిస్ట్కి చూపించుకోవడం మంచిది. వాళ్ళు ఈ సిబిపి అంటే బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ ఇవన్నీ చేయిస్తారు కాబట్టి, ప్రోలాక్టిన్ ఇవన్నీ చేస్తారు కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఉందో ముందే చెప్పగలుగుతారు అనమాట. సో థైరాయిడ్ డెఫినెట్లీ ఎస్పెషలీ హైపర్ అంటే ఎక్కువ ఉన్నప్పుడు మిస్క్యారేజ్కి కంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. రైట్. ఇంకో కాలర్ ఉన్నారండి, చలపతి గారు లైన్లో ఉన్నారు. హలో చలపతి గారు, నమస్తే అండి. హలో చలపతి గారు. హలో చలపతి గారు, ప్లీజ్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా క్వశ్చన్ అడగరా ఫోన్ లో. నమస్తే అండి, వైజాగ్ నుంచి మేడం గారు. నమస్కారం అండి, చెప్పండి. వైజాగ్ నుంచి అండి మేడం గారు. చెప్పండి మేడం. వైజాగ్ నుంచి అండి, చలపతి. చలపతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, కాల్ కట్ అయిపోతుంది. మేడం గారు నమస్తే మేడం గారు. నమస్కారం అండి. మా మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అయింది మేడం గారు. ఐవీఎఫ్ చేయించాం మేడం గారు, పోయింది మేడం గారు, ట్యూబ్ బ్లాక్ అయిందంట. ఓకే అండి. అదే మేడం గారు, అది ఏంటని చెప్తే సలహా ఎలాగని మీ దగ్గరికి వచ్చి. సో ఐవీఎఫ్ చేయించుకుంటే ఫెయిల్ అయిందండి? అవునండి, ఐవిఐ అండి. ఐయుఐ. అవును మేడం, అవును మేడం. చలపతిరావు గారు, ఖచ్చితంగా వెంటనే ఐవీఎఫ్ కి వెళ్ళిపోండి. ట్యూబ్ బ్లాక్ అంటున్నారు. ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఐయుఐ ఎందుకు చేశారండి మేడం గారు? ట్యూబ్ బ్లాక్ అంటున్నారు కదా. 15 సంవత్సరాలు అయిపోయిందని మేడం, ట్యూబ్ బ్లాక్ అయిపోయిందని చేయించాం మేడం. ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఐయుఐ చేయకూడదండి. ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు మీనింగ్ ఏంటంటే అండం విడుదలయ్యి ట్యూబ్ లోకి రాలేదు, స్పర్మ్స్ ఇటు నుంచి అండం దాకా వెళ్ళలేవు. సో ఐయుఐ అనేది ఖచ్చితంగా చేయకూడదండి.
మీరు వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళిపోండి. ఐవీఎఫ్కి వెళ్తే ఏంటంటే 38 కొంచెం ఏజ్ చాలా ఎక్కువ, కాబట్టి సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. కానీ ఇంకొక 2-3 ఇయర్స్ దాటాయి అనుకోండి, బొత్తిగా ఛాన్స్ పడిపోతుంది అనమాట మీకు సక్సెస్ ఐవీఎఫ్తో. అయితే డాక్టర్ గారు ఈ మధ్య కాలం డయాబెటీస్ కూడా చాలా కామన్ అయిపోయింది, మోస్ట్ కామన్ అయిపోయింది. సో ఈ డయాబెటీస్ మూలంగా కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్ అండి. డయాబెటీస్తో ఏంటంటే ఎస్పెషలీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అంటే ఇన్సులిన్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూనే ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా చాలా మిస్క్యారేజెస్ అవుతాయి అనమాట. సో కంట్రోల్ డయాబెటీస్ వేరేగా ఉంటుంది, అన్కంట్రోల్ వేరేగా ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్నా హౌ యూ కంట్రోల్ ఇట్, హౌ యూ మెయింటైన్ యువర్ వెయిట్ అండ్ బిఎంఐ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ బట్టి మీ ప్రెగ్నెన్సీ అనేది అసలు తెలియకుండా వెళ్ళిపోతుంది డయాబెటిక్ ఉన్న. ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళు ఎస్పెషలీ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ HbA1c బాగాలేదనుకోండి, 3 months పీరియడ్ ఆఫ్ షుగర్, వాళ్ళకి ఏంటంటే హై ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉంటాయి. వాళ్ళకి ఈ డయాబెటీస్ వల్ల కూడా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి ఎగ్స్లో. సో ఈ డయాబెటీస్ అనేది ఎస్పెషలీ ముందు నుంచి తెలుసు అంటే కంట్రోల్ చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. రైట్, మొత్తానికి ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడే కపుల్కి జీవా ఫర్టిలిటీ సెంటర్ ఒక హోప్ ఇస్తుంది అంటారు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ABN క్లినిక్. కీప్ వాచింగ్ ABN.